చెత్త సేకరణలో భాగంగా మనకు డోర్ టు డోర్ కలెక్షన్ కానీ డోర్ టు డోర్ కలెక్షన్లో సెగ్రిగేషన్ చేసినటువంటి దాని చెత్త పొడి చెత్తను వేరు చేసినటువంటి దాన్ని వేయటానికి ఇన్ని రోజులు ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటికో కలెక్ట్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఉండేవి. వాటిని దృష్టిలో పెట్టుకునేసి పై అధికారులకు విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నిలిచిపోయినటువంటి 91 ఆటోల్లో ఈరోజు 16 ఆటోలు రావడం జరిగింది. మిగిలిన ఆటోలు కూడా వస్తున్నాయి. వాటన్నిటి ద్వారా చెత్త సేకరణ, నెక్స్ట్ మీ నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ వరకు ప్రొసీజర్ ప్రకారం చేరవేయడానికి అవసరమైనటువంటి వెహికల్స్ను మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమిటంటే మీ యొక్క విజ్ఞతను ఉపయోగించి రోడ్ల మీద కాలువల్లో చెత్త వేయకుండా మా వెహికల్స్కి అందజేసి ఆ వెహికల్స్ ద్వారా మనం డంపింగ్ యార్డ్లో వాటిని ప్రాసెస్ చేసేదానికి సహకరించండి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన నగరాన్ని సందర్శించి తనిఖీ చేసి మనకు ర్యాంకింగ్ ఇచ్చే సిబ్బంది వచ్చినప్పుడు వారికి సరైనటువంటి ఫీడ్బ్యాక్ని ఇచ్చి మన నగరానికి మంచి ర్యాంక్ వచ్చేటట్టు చేయండి. అదేవిధంగా మన నగరానికి మంచి ర్యాంక్ రావడం ద్వారా మనకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయము, నెక్స్ట్ ఇతరత్ర సిబ్బంది సహాయం అన్నీ కూడా మనకు అందుతాయి. కాబట్టి ఈ రకంగా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి ఈ అంశాల్లో మీరు పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడంతో పాటు చుట్టుపక్కల పెట్టుకునే దానికి సహకరించడం, ఖాళీ జాగాల్లో ఎవరైనా క్లీన్ చేసుకోకుండా చెత్తా చెదారం పేరుకుపోయేటట్టు ఇష్టానుసారం పడేస్తున్నటువంటి వాటి సమాచారం మాకు ఇవ్వడం, మా శానిటేషన్ సిబ్బంది ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీ పెట్టబోయే మీటింగ్లకు హాజరై మీరు 10 మందికి ఈ విషయాలని కాలువల్లోన రోడ్ల మీద చెత్త వేయకూడదు, సెగ్రిగేట్ చేసి మున్సిపల్ సిబ్బందికి అందియాలా అనే ఒక దాన్ని ప్రచారంలో భాగంగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి నగరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో మనకు మంచి ర్యాంక్ వచ్చేటట్టు మీ సహాయం అందించాల్సిందిగా పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.